చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు నూతన సంవత్సరంలో అనుగ్రహించి ఉన్నాడు. మరి లోకస్తులు ఆలోచించినట్లుగా నూతన సంవత్సరం అంటే మరి మనం ఆలోచించకూడదు. నూతన సంవత్సరం అంటే జనవరి 1వ తేదీన మరి సమాజం అనుకుంటున్నట్టుగా, లోకం అనుకుంటున్నట్టుగా జనవరి 1 మాత్రమే నూతన సంవత్సరం మనం అనుకోవడానికి వీల్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే సంవత్సరం మొత్తం కూడా, అంటే జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా దేవుడు మనకు నూతనంగా అనుగ్రహింపబడినటువంటి దినములు. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో, దేవుడు మనకిచ్చినటువంటి దినములను బట్టి మనకి దేవుని స్తుతించాలి. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. జనవరి 1 లేదా నూతన సంవత్సరం అంటే లోకంలో ఆలోచించినట్లుగా మనం క్రైస్తవులుగా ఆలోచించకూడదు. దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. నూతన సంవత్సరం ఎందుకు దేవుడిస్తున్నాడో మరి వాక్యంలో నుంచి మనం ఆలోచించాలి. మరి ఈ సమాజాన్ని చూస్తున్నటువంటి దేవుడు రోజు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, రోజు ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, రోజు దొంగతనాలు జరుగుతున్నాయి, రోజు దేవునికి అయిష్టమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి దేవుడు దయాహృదయం కలిగినటువంటి వాడు కనుక మనుషులందరినీ క్షమిస్తూ మనకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడో మరి వాక్యంలోకి మరి ఆలోచించాలి మనం. మరి ఈ భూమి మీద దేవునికి అవిధేయులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అన్యులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు. ఈ మనిషి దేవునికి లోబడ్డం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంత మంచివాడంటే ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. చాలు, క్షమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎన్నో వచనం అది? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడట మరి భూమి మీద లోబడినటువంటి ఎందరో ప్రజలున్నారు. వారి అందరి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడట. అంటే మంచి వారితో పాటు, అంటే క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారితో పాటు, నీతిమంతులతో పాటు అనీతిమంతులైనటువంటి దేవునికి లోబడినటువంటి ప్రజలను కూడా, వారందరినీ కూడా పోషిస్తున్నాడు ప్రతిరోజు కూడా. అంత మంచివాడు దేవుడు. అంటే మనం దేవునికి లోబడకపోయినా, అన్యులు మరి దేవుణ్ణి తెలుసుకోకపోయినా, నమ్మకపోయినా, దొంగలైనా ద్రోహులైనా అందరికీ అన్నం పెడుతున్నాడు దేవుడు. క్షమించి అన్నం పెడుతున్నాడు. మరి ఈరోజు చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సినీ రంగంలో ఎంతోమంది ప్రముఖులు చనిపోయి వెళ్ళిపోయారు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఎంతోమంది చనిపోయారు. అదేవిధంగా వ్యాపార రంగంలో ఎంతోమంది చనిపోయారు. అయినప్పటికీ వారితో 45వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చాలు. చెడ్డోడైనా, దొంగోడైనా, ద్రోహి అయినా, నరహంతకుడైనా, వ్యభిచారి అయినా అందరినీ కూడా క్షమిస్తున్నాడు దేవుడు. ప్రతిరోజు క్షమిస్తున్నాడు. మరి ఎందుకు దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు మనుషులందరికీ? దేవునికి లోబడకపోయినా దేవుడు మరి ఎందుకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం వాక్యంలోకి వెళ్ళి ఆలోచిద్దాం. మరి ప్రతి వస్తువు వెనుక, ప్రతి దాని వెనుక ఒక మనిషి ఉన్నాడని నమ్ముతాడు. అంటే ఒక సెల్ ఫోన్ తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్ముతారు. టీవీ మరి కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని నమ్ముతారు. బల్బును కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని నమ్ముతారు. కానీ ఈ సృష్టిని నడిపించేటువంటి దేవుడు ఉన్నాడని చాలామంది నమ్మడం లేదు. నాస్తికులు ఎంతోమంది దేవుని నమ్మరు. శాస్త్రవేత్తలు ఎంతోమంది దేవుని నమ్మరు. వారిని అందరినీ కూడా దేవుడు ఒక పేరుతో పిలిచాడు, బుద్ధిహీనులు అన్నాడు. అంటే ప్రతి వస్తువు వెనుక, ప్రతి దాని వెనుక ఒక మనిషి కనుక్కున్నాడని నమ్మేటువంటి ఈ మనిషి ఇంతటి సృష్టిని మరి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. వారిని అందరినీ కూడా దేవుడు ఒరే మీరు బుద్ధిహీనులు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. మన జీవితంలో మరి కొత్త సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. చాలు. దేవుడట సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. మన జీవితంలో మరి క్రొత్త సంవత్సరం అంటేనే కొత్త నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తారు. అంటే గత సంవత్సరంలో చేయనటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాలనుకుంటారు. అంటే ఆడపిల్లకు పెళ్లి చేయడం కానీ, లేదా కొత్త ఇల్లు నిర్మించుకోవడం కానీ, ఒక కొత్త కారు కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరూ బ్రతుకుతున్నారు. అంటే మన ఆలోచనలు కేవలం అంటే ఈ శరీర సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. మరి దేవుడు నూతన సంవత్సరాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడో ఆయన చిత్తాన్ని మనం గ్రహించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనున్నది. చాలు. ఎందుకు ఇస్తున్నాడట మనకు ఆయుష్? ఎందుకు ఇస్తున్నాడట మనకు సంవత్సరం దయాకిరీటంగా? మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనున్నదు. ఈ మాట థుయతైర సంఘానికి చెప్తున్నటువంటి మాట ఇది. అంటే ఇది క్రైస్తవులైన అనబడినటువంటి వారికి, సంఘం అనబడేటువంటి దానికి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనున్నదు. సంఘానితో చెప్పబడుతున్నటువంటి మాట ఇది. క్రైస్తవులకు అనబడినటువంటి మాట, సంఘానికి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. అన్యులకు చెప్పబడుతున్నటువంటి మాట కాదు, ఇది సంఘానికి చెప్పబడుతున్నటువంటి మాట. అంటే మనం క్రైస్తవులుగా వచ్చాము, బాప్తిస్మం తీసుకున్నాం, మేము మారు మనస్సు పొందాము, ఇంకేంటి మారాలి, ఇంకేం చేయాలని మనం అనుకుంటాం. కానీ మనం పరిపూర్ణంగా మారలేదు కనుకనే మన సంఘంతో మాట చెప్తున్నాడు దేవుడు. పరిపూర్ణంగా మారటం అంటే బాప్తిస్మం తీసుకున్నాము, సంఘానికి మరి క్రమంగా వస్తున్నాము, మరి మన ఆలోచనలు మారాలి, మన ప్రవర్తన మారాలి. మరి మనలో ఇంకా కొన్ని కొదువ ఉన్నాయి కాబట్టి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అంటే మనకు ఒకరికి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఒకరు నోరు అదుపు చేసుకోలేరు, ఇంకొకరికి ఇంకొక బలహీనత. అంటే మనం పరిపూర్ణంగా మారలేదు కనుకనే మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మన క్రియలు మారాలి,
సంఘం పట్ల మన బాధ్యతలు మారాలి. కుటుంబం పట్ల మన బాధ్యతలు మారాలి. మన కుటుంబాన్ని సరిగ్గా దేవుల్లో పెంచలేకపోతున్నాం. మరి ఈ సంవత్సరమైనా మన కుటుంబాన్ని సంఘానికి నడిపించాలి. మన పిల్లలను దేవునిలో మరి నడపలేకపోతున్నాం. మన పిల్లలను మార్చుకోవాలి. మనం చస్తే దేవుళ్ళు ఎక్కడ అడిగేది మనల్నే కదా. మన కుటుంబాన్ని మార్చుకునేటువంటి బాధ్యత నీదే. నీ పిల్లలను మార్చుకునేటువంటి బాధ్యత నీదే. మరి నీకున్నటువంటి ఆవేశాన్ని తగ్గించుకునేటువంటి ఆ బాధ్యత మనదే. మనకున్నటువంటి చెడు ఆలోచనలు తొలగించుకునేటువంటి బాధ్యత నీదే. మనకున్నటువంటి మనస్సును మరి లోకం వైపు మళ్ళకుండా మరి నియంత్రించుకోవాల్సినటువంటి ఆ బాధ్యత మనదే. అంటే ఇంకా మనం పరిపూర్ణంగా దేవుల్లో లేము కాబట్టి దేవుడు ఈ మాటను రాయిస్తున్నాడు. అంటే దేవుడిలో ఉన్నామని చెప్పుకుంటూ వారానికి ఒకసారి మాత్రమే క్రైస్తవులుగా వాక్యం వెళ్ళిపోయేటువంటి వారముగా ఉన్నాం మనం. అంటే దేవుల్లో మనం పరిపూర్ణంగా మనం ఇంకా ఎదగలేదు. వాక్యంలో మరి జ్ఞానాన్ని సంపాదించలేదు. అంటే ప్రతిదీ మన జీవితంలో ఇంకా దేవునిలో నిలబడలేదు కనుకనే ఈ మాటను రాయిస్తున్నాడు. మనం ఇంకా మార్చుకునేటివి చాలా ఉన్నాయి. మరి మన నోరును అదుపు చేసుకోలేకపోతే వాని భక్తి వ్యర్థమని మరి యాకోబు పత్రికలో రాయిస్తూ, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే, వేస్ట్ అంటున్నాడు. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోరు అదుపులో లేకుండా నేను భక్తి పరుని అనుకుంటే వేస్ట్ అంటున్నాడు దేవుడు. నీ భక్తి అట్టి భక్తి వ్యర్థం. మన నోటిని అదుపు చేసుకోవాలి. మనకున్నటువంటి ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు సహజంగా కోపం వస్తున్నప్పుడు అంటుంటాం, దాన్ని అదుపు చేసుకోవాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా మార్చుకోవాలి గనుకనే మరి దేవుడు ఆ మాట రాయిస్తున్నాడు. అది ఎవరికో అన్యులకు రాసినటువంటి మాట కాదది, సంఘానికి రాస్తున్నటువంటి మాట అది. మరి కొత్త సంవత్సరం అంటే మనిషి మారవలసింది మరి మన పైవేషం కాదు. మరి నూతన వస్త్రాలు, మరి బంగారు నగలు ధరించుకోవడము, ఇది కాదు మనం మారవలసింది. మన భక్తి జీవితం మారాలి, మన స్వభావం మారాలి, మన తత్వం మారాలి, మన ఆలోచనలు మారాలి. దేవుని ఎల్లా ఎన్నో క్రియలు చేయాలి, మన స్వభావం మారాలి. అందుకే తీతు పత్రికలో మరి పౌలు గారు రాస్తూ, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడంట? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. మీరేదో నీతిమంతులని దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. మీరేదో గొప్ప వాళ్ళని మిమ్మల్ని దేవుడు రక్షించలేదు. నీతి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అంటే బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. అంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి. మన వేషం మారకూడదు. వేషం మార్చుకోవడం ముఖ్యం కాదు, మన స్వభావాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. మనం మార్చుకునేటువంటి ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి కనుకనే దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. ఇంకా నువ్వు మారాలి, ఇంకా మారాలి, ఇంకా సరి చేసుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుల్లో నిలబెట్టుకోవాలి. నీకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని దేవుల్లో నిలబెట్టాలి. మనకున్నటువంటి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. మనకున్నటువంటి వాక్య పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి. ఇందుకు దేవుడు మనకు నూతన సంవత్సరంలో ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు తప్ప లోకస్తులు ఆలోచించినట్లుగా తిని తాగడానికో కాదు. జనవరి 1 అంటే ఆ విధంగా ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. దేవుడు ప్రతి దినాన్ని మరి మనకు ఆయుష్గా అనుగ్రహిస్తున్నాడంటే
మార్చుకోవాల్సినవి ఉన్నాయి గనుకనే మీకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. మీరు ఈరోజు తప్పు చేశారనుకోండి, దేవుడు మిమ్మల్ని చంపేశాడు అనుకోండి, ఎక్కడికి పోతారు? నరకానికి పోతాం. మరి మీరు తప్పు చేసిన దేవుడు క్షమించి మీకు ఇంకొక రోజు ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంది? మీరు ఇంకా మార్చుకోవాల్సినటివే చాలా ఉన్నాయి. మీకు మారేటువంటి అవకాశాన్ని దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది గ్రహించాలి. అది గ్రహించి మనము మారాలి. మన పద్ధతులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన మనస్సును నియంత్రించుకోవాలి, మన ఆలోచనలను నియంత్రించుకోవాలి. మరి క్రైస్తవులు ఏమైనా మారారని మనం ఆలోచిస్తే, మరి క్రైస్తవ సమాజాన్ని మరి సాతాను లేదంటే ఈ బోధకులు మొత్తం మోసపుచ్చేశారు ఈ సమాజాన్ని. మరి విశ్వాసులు కూడా మోసపోయారు. మరి క్రైస్తవులు ఏమైనా మారారని ఒకసారి ఆలోచిస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 31 నుంచి 33 వరకు చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు చాలు. ఏం చేయాలట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకడి. అవన్నిటి గురించి మీరు ఆలోచించొద్దు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఆలోచించొద్దంటే మరి చర్చికి వచ్చి ఇవన్నీ కూడా మరి ప్రార్థన మనవులు పెడతారు. సేవకులు మరి విశ్వాసులను ఏ విధంగా చేశారంటే, సేవకులు మీరు ఇవి అడిగి సంపాదించుకోండి, దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆలోచనలో మరి వాక్యంతో పెంచుతున్నారు వాళ్ళని. అంటే వాళ్ళకు లాభకరమైనటువంటివి మరి సేవకులకు వాళ్ళు దశంభాగం అడుక్కొని బతుకుతున్నారు. విశ్వాసులకు ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా, ఏదైతే చెప్పకూడదో అది చెప్తూ, మీరు దేవుణ్ణి అడగండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు ఇస్తాడని చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఏం చెప్తున్నాడు? కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఎవరు ఆలోచిస్తారట? ఇవన్నీ అన్యజనులు ఆలోచిస్తారంట, మనం ఆలోచించకూడదట. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ కావాలని తెలియదా? మీరు భక్తిలో నిజంగా భక్తిలో ఉన్నారా, ఆయన కొరకు పని చేస్తున్నారంటే మీకు ఏ కొదువ కూడా దేవుడు చేయడు. ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. మీరు అడగవలసినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను విడిచిపెట్టి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినంటే, నీ రాజ్యం వద్దు, నీ నీతి వద్దు, నీకు మాకు కావలసినటువంటివి మాకు ఆశీర్వాదాలని దేవుని ప్రార్థిస్తూ మరి విసిగిస్తున్నారు. ఏదైతే చేయమన్నాడో దేవుడు అది చేయకుండా, ఏదైతే చేయకూడదో అది చేస్తూ మరి దేవుని విసిగిస్తున్నారు క్రైస్తవులైనటువంటి విశ్వాసులు. ఏం చేయాలన్నాడు దేవుడు? రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అంటున్నాడు. అది చేయాలి మీరు క్రైస్తవులుగా. అన్యులు ఆలోచించినట్లు ఆలోచించకూడదు. వేరే సంఘంలో మరి బోధిస్తున్నట్టు మేము బోధించేటువంటి వాళ్ళం కాదు. వాక్యంలో ఉండేది ఉన్నట్టుగా చెప్పేటువంటి సంఘం ఇది. మీరు డబ్బులు ఇచ్చినా పర్లేదు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఎవ్వరు కూడా మాకు ₹1 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది డబ్బులు ఇస్తే, సేవకులకు ఇస్తే అది మీకు ఆశీర్వాదం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మరి అన్నగారు ఉన్నారు, ఆయన వికలాంగుడు, మరి ఎంతోమంది పిల్లలను పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయనకు ప్రతి కుటుంబం నుంచి ఒకసారి ఆలోచిస్తే ఒక ₹1000 సహాయం చేసినా ఎంత అవుతుంది? ఒక 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ₹10,000 అవుతుంది. ఒక 20 కుటుంబాలు ఉంటే ₹20,000 అవుతుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు సంబంధించినటువంటి రేషన్ కొనిస్తే చాలు. అది మీకు ఆశీర్వాదం. అది ఆలోచించట్లేదు, భక్తిలో ఇంకా వెదగలేదు మీరు. నాకు చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు దేవుడు ఇచ్చాడు. నాకు సుమారుగా ₹80,000 జీతం వస్తుంది. అయినప్పటికీ మీరు ఇస్తే తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా అంటే అది వాక్యంలో మీకు చూపిస్తా ఆ మాట కూడా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక
4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నాయి. ఎందుకు తీసుకుంటానంటున్నానంటే, పౌలు గారికట నాకు సమస్తము సమృద్ధిగా కలిగింది, మీరు పంపినటువంటి వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనగా వస్తున్నాయట. అంటే బట్టలు సువాసన వస్తున్నాయా? విశ్వాసులు ఇచ్చినటువంటి గిన్నెలు సువాసన వస్తున్నాయా? విశ్వాసులు ఇచ్చినటువంటి గ్లాసులు సువాసన వస్తున్నాయా? వస్తున్నాయి కనుకనే దేవుని వాక్యము, దేవుని మాటలు పౌలు గారికి అర్థమయ్యాయి కనుకనే ఆ మాట అంటున్నాడండి. నాకు 1,00,000 రూపాయలు ఉన్నా మీరు ఇచ్చేటువంటి 100 రూపాయలే నాకు ఎక్కువ. ఎందుకంటే అది దేవుని వల్ల నాకు ఇచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులు. అందుకే మనం వాక్యంలో, మరి మన ప్రవర్తనలో, మన ఆలోచనలో మనం మారాలి, భక్తిలో ఎదగాలి. సహాయం చేస్తుంది, మీకు ఆశీర్వాదం అది. దొంగ బోధకులు ఇచ్చినటువంటి మరి దశంభాగాలు ఇవ్వండి మేము ఎప్పుడు కూడా చెప్పాం. దేవునికి మీకు ఎంత అనుకూలమైతే అంత ఇవ్వాలి. మీ శక్తిని బట్టి, మీ స్తోమతను బట్టి దేవునికి ఖర్చు చేయాలి. అంతేగాని మీ డాంబికంగా పోయి, గొప్పల కొరకు పోయి నష్టపోయి దేవుని తిట్టొద్దు ఎప్పుడు కూడా. నేను మరి మీటింగ్లు పెట్టానండి, నాకు దేవుడు ఏం చేయలేదండి, నేను నష్టపోయానండి, 1,00,000 రూపాయలు అప్పులయ్యండి, అవి కాదు. మీ దగ్గర ఉండేటివి ఖర్చు పెట్టాలి, మీ స్తోమతకు తగినట్టుగా ప్రవర్తించాలి. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22, 21 నుంచి చదవండి. మళ్ళా అదే మాట చదవండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందలేదు. మారు మనస్సు పొందలేదు కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచము పట్టించితిని, దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమే మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేదును, దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను. చాలు. మారలేదు గనక మంచం పట్టిస్తా అంటున్నాడు. అంటే ఈ నూతన సంవత్సరం మనకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, మీరు మారాలి, మీరు సరి చేసుకునేటువంటివి చాలా ఉన్నాయి. మనం తప్పు చేసినా దేవుడు బ్రతికిస్తున్నాడంటే మనం మార్చుకోవాల్సినటువంటివి, మనం చేయవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి కనుకనే ప్రతిరోజు మనకు దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. మనల్నే కాదు, మరి ఈ సమాజంలో ఎంతోమంది దొంగలున్న వాళ్ళని బ్రతికిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మరి బ్రతికిస్తున్నా అంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరి మనందరికీ అనుగ్రహించేటువంటి ఆయన ప్రేమ అది. కనుకనే మనకు ఈ నూతన సంవత్సరాన్ని, నూతన దినాన్ని ఆయుష్గా మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక లోకంలో ఉన్నట్టుగా మనం ఆలోచించకూడదు, లోకంలో ఉన్నట్టుగా మనం నడుచుకోకూడదు. ఆయన చిత్తమేదో, మరి ఎందుకు మరి నూతన సంవత్సరాన్ని అనుగ్రహిస్తున్నాడో ఆయన చిత్తాన్ని తెలుసుకొని బ్రతకాలి, లేదంటే మనం నష్టపోతాం. కనుక దేవుడు మీకు నూతన సంవత్సరాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నా అంటే, మన అందరం మారవలసినటువంటి, మన క్రియలు మార్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి కనుకనే దేవుడు ఆయుష్ను మరి మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మరి మనమందరం కూడా నూతన సంవత్సరం మరి దేవునికి పోయిన సంవత్సరం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల పట్ల అంతకంటే ఎక్కువగా, అంతకంటే వేగంగా మరి దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మరి ఎంతోమందిని దేవునిలోకి నడిపించాలి, ఎంతోమందిని సంఘానికి పరిచయం చేయాలి. మన ప్రవర్తనను మార్చుకుంటూ దేవుని యొక్క పనిని ఇంకా ఎక్కువ చేయాలి. కనుక మన అందరం కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి మన ప్రవర్తనను మార్చుకొని మనలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకొని దేవుని కోసం బ్రతకాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ముగిస్తున్నాను.